ఉద్ధవ, కర్మ మార్గంలో ఆ కార్యకలాపాల ఫలాలు అనుభవించి విరక్తులై అవి విడిచినచో జ్ఞానయోగానికి అర్హులవుతారు. చాలా సంక్షిప్తంగా చెప్తున్నాడు, ఎక్కువ విషయం దానిలో చెప్తున్నాడు. అంటే మామూలుగా మా ఈ కవిత్వంలో ఏం చెప్తామంటే అల్పాక్షరములతో అనల్పార్థములు అంటారు. అంటే వేసిన చిన్న మాటలోనే పెద్ద పెద్ద అర్థాలు వస్తాయి. సో ఇక్కడ ఆయన ఒక్కొక్క మాటని విడగొట్టి మనం అర్థం చేసుకోవాలి. చెప్తున్నాడు చూడండి, కర్మ మార్గంలో అంటే నువ్వు కర్మ మామూలుగా చేయకుండా ఉండలేం కదా. కర్మ మార్గంలో ఆ కార్యకలాపాల ఫలాలు అనుభవించి అంటే ఆ పని చేసి దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతూ ఉండి దాని పట్ల విరక్తి కలిగి ఇదంతా నాకు వద్దు, నేను డ్యూటీగా చేస్తాను, అంతేగాని ఫలితం ఆశించి చేయను అని ఎవరైతే విరక్తులై ఆ కర్మఫలాల్ని అనుభవించాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడితే వాడు జ్ఞానయోగానికి అర్హుడవుతాడు. అర్థమైందన్న? సో ఒకదాన్ని వదిలితేనే ఒకటి పొందగలవు. కుछ పానే కే లియే కుछ కోనా హై. సో నువ్వు కర్మ చేసిన ఫలితాన్ని విడిచిపెడతానికి సిద్ధం అయితేనే జ్ఞాన మార్గానికి నీకు అర్హత కలుగుతుంది. నేను మామూలుగా చేసే పనులన్నీ చేస్తూనే ఉంటాను గురుగారు, నా ఫలితం నాకు మామూలుగా నాది నా వాట నాకేస్తూ వస్తూ ఉండాలి, నేను జ్ఞానానికి అర్హుని కదా, పుట్టంగానే నేను జ్ఞానిని మహానుభావుని మానవ జన్మకు వచ్చాను అనడానికి కుదరదు. ఇది ఆత్మహత్యా సదృశం. ఈ విధంగా ఆలోచించేయడం. ఓకే, జ్ఞానయోగానికి అర్హులవుతాడు. తర్వాత అట్లు కాక ఆ విధంగా కాకుండా వారి వారి చిత్తాలలో కర్మలు ఆ ఫలాలు ఆచరించడం అనుభవించడం జరుగుతూ, అంటే కర్మ చేస్తున్నాం, కోరికతో చేస్తున్నాం, ఆ ఫలం వస్తే అనుభవిస్తున్నాం, ఇవన్నీ జరుగుతూ ఉండు వైరాగ్యం కలగక, అంటే ఇది నేను చేయకూడదు, ఎంత నాకు అనవసరం వద్దనేటువంటి భావం ఎప్పుడు రావాలా, రాని వేసుకుందాం ఇంకా వేసుకుందాం అనేటువంటి దాంతో ఉన్నవాడు విచారం వైరాగ్యం కలగక విచారం కలగక, అయ్యో నేను తప్పు పని చేస్తున్నానని స్పృహ కూడా లేదు మనకి. తప్పు పని అబద్ధాలు ఆడుతున్నాం మనం, దొంగతనాలు చేస్తున్నాం, ఏ నరకాన్ని పడిపోతామో మనం అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళని ఏమంటారంటే అలా పోయినప్పుడు వారు సకామ వ్యక్తులుగాను, అంటే సకామం అంటే ఫలితం ఆశించి కర్మ చేసేవాడి కింద వాడిని వర్గీకరించవలసి వస్తుంది. సకామ కర్మ వ్యక్తులుగాను, తర్వాత కర్మయోగానికి అర్హులుగాను గమనించాలి, గుర్తించాలి. అంటే ఇదేమిటి కర్మయోగులు అంటే వాడికి 24 గంటలు కర్మ చేయడం ఒకటే, సకామమైన కర్మ చేయడం ఒకటే వచ్చు, ఫలితం లేకుండా ఏ పని చెయ్యడు, నాకేంటి ఆనందే వాడు ఏ పని చేయడు, అటువంటి టైప్. అండ్ కాబట్టి ఇది జరిగితే ఏం జరుగుతోంది, నువ్వు సకామంగా కర్మ చేసినప్పుడు ఈ కర్మల యొక్క ఫలితం నిన్ను బంధిస్తోంది, జనన మరణ చక్రంలో ఇరుక్కుంటున్నావు, ఎటువంటి పాపిష్టి జన్మలకు వెళ్ళిపోతావో ఎవడికి తెలియదు. ఎందుకంటే నీ ముందున్న లక్ష్యం ఏమిటి, కనపడిందల్లా దోచుకోవాలి, లోపలేసుకోవాలి. అది తప్ప రైటా పాపమా ఏ జ్ఞానం లేదు మనకి. సో అందువల్ల ఏం జరుగుతుంది, అటువంటి పనులు చేయడం వలన ఆ పాపం అంతా మూట వేసుకుని తర్వాత చావంగానే మనం వెళ్ళిపోయి నానా విధమైనటువంటి అధోయోనుల్లో జన్మించడం, కీటకాలు, పాములు, కప్పలు, ఏదో దాంట్లోకి. అక్కడ నుంచి మళ్ళీ నువ్వు 80 లక్షల జన్మలు ఎత్తుకున్న తర్వాత మానవ జన్మకు రావడానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుందో ఎవడికి తెలియదు. ఇంతే. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ మానవ జన్మను వాడుకుంటావా సజావుగా, లతకోరు పనులు చేస్తూ ఉంటావా, అక్కడ దొబ్బి ఇక్కడ దోచేసుకుని చేసేసుకుంటూ ఏమిటి దరిద్ర పనులు. ఇచ్చాడు భగవంతుడు నీకు తెలివితేటలు, దేనికోసం, మంచి కోసం ఇచ్చాడు. చేస్తున్న పని మంచిదా చెడ్డదా తెలుసుకోవడానికి నీకు విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది. దాన్ని ఏనాడు మనం ఉపయోగించుకోవట్లా, స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాం. దానివల్ల ఏం జరుగుతోంది, అధోయోనుల్లోకి పడిపోతున్నాం. తెల్లారి లేస్తే అబద్ధం ఆడటం, నిలబడంగానే మాట్లాడు అబద్ధం ఆడటం, ఇది తప్పు పని. అర్థమైందండి? సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ ఎవడి చిత్తంలో అయితే కర్మలు ఫలాల కోసం కర్మలు ఆచరిస్తూ ఉంటాడో, వాటిని అనుభవిస్తూ ఉంటాడో, ఏమాత్రం వైరాగ్యం లేకుండా విచారం లేకుండా ఆనందంగా ఉంటూ ఉంటాడో వాడు సకామ కర్మి.
అంటే కోరికలు తీర్చుకోవడానికే కర్మలు చేస్తున్నాడు. కాబట్టి వాడు కోరిక తీర్చుకోవడానికి కర్మ చేస్తున్నాడు కనుక దాని యొక్క కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉందో అది నిన్నొచ్చి బంధిస్తుంది. సపోజ్ నువ్వు ఉన్నావయ్యా, ఊరికి ఉదాహరణ చెప్తున్నా, నా జేబులో డబ్బులు కొట్టేయాలనుకున్నావు నువ్వు, నీ కోరిక అదే అంతే. ఇక్కడ రోజు ఎందుకు వస్తున్నావు ఆశ్రమానికి? గురువుగారు ఎప్పుడు మర్చిపోయి చొక్కా ఇప్పుతాడా, పైసలు లేపేద్దామని వస్తున్నావు. సరే ఓ రోజు వచ్చింది, తీసేసుకున్నావు, అయిపోయింది, వెళ్ళిపోయావు. ఇది దీనివల్ల చేసావు, బాగానే ఉంది కదా. ఇప్పుడు ఈ పైసలు కొట్టేసిన ఫలితం నువ్వు సకామం కోసమే కదా ఇదంతా చేసింది, అసలు ఆశ్రమానికి రెగ్యులర్గా వస్తుంది దానికే కదా. సో ఇవన్నీ చేసేసి కొట్టిన తర్వాత దీని ఫలితం నువ్వు అనుభవించకపోకుండా ఎట్లా పోతుంది? సో ఒక ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే కర్మ చేస్తూ పెడుతున్నావో ఆ కర్మ యొక్క ఫలితం నేను బంధిస్తోంది. ఇది నేను మనవి చేసేది. ఉద్దేశం లేకుండా ఇప్పుడు డ్యూటీగా వచ్చావు ఇక్కడికి, జస్ట్ నేను అక్కడ ఎంప్లాయీని, ఇక్కడ సేవ చేయడానికి వచ్చాను, ఇప్పుడు చేసే ఈ కర్మ నిన్ను బంధించదు. ఎందుకని? దీనిలో నీ స్వార్థం లేదు. ఏనన్నా నీ పైగా ఈ చేస్తున్న పని వలన 10 మందికి ఒక మంచి విషయాన్ని అందిద్దామనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నావు. సో ఈ కర్మ నిన్ను బంధించదు. ఈ తేడా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాను. అర్థమైందా? నువ్వు చేసే ప్రతి పనిలోనూ అదే విధమైన ఆలోచన ఉండాలి. అర్థమైందా? సరే, ఇలా కాకుండా పోతే వాడు ఏమవుతుంది? వాడు మామూలుగా సకామ కర్మ అయిపోతాడు. తర్వాత వాడు ఎల్లప్పుడూ కర్మ చేయడానికే ఉపయోగపడతాడు, కర్మయోగాన్ని మిగిలిపోతాడు అంతే. కర్మయోగంలో ఉత్కృష్టమైన స్థితులు ఉన్నాయి. ఏమిటి? అకర్మిగా మారు అంటాడు, అంటే కర్మ చెయ్యని వాడుగా మారమంటాడు. అంటే ఏమిటి అర్థం? కర్మ చేస్తూ దాన్ని ఏమి ఆశించకుండా కేవలం డ్యూటీగా చేసుకుంటూ వెళ్ళిపోవు, నువ్వు కర్మ చేసినట్టు కాదు, అకర్మిగా అయిపోతావు. వాడినే కర్మ సన్యాసి అన్నాడు. అంటే వాడు ఫలితాన్ని ఆశించట్లేదు కనుక కర్మ చేసిన వాడు సన్యాసి. సన్యాసికి ఆశ ఉండదు కదా నాన్న. సో ఆ విధంగా వాడు కర్మ సన్యాసం అవుతాడు. ఇట్లా 2-3 రకాలుగా కర్మయోగాన్ని అక్కడ భగవద్గీతలో మనకు వివరించి చెప్పాడు. ఇక్కడ ముక్తాయింపుగా 3 మాటల్లో చెప్పేశాడు. అర్థమైంది కదా? రైట్. తర్వాత ఎవడైతే అతి విరక్తుడు, అతి ఆసక్తుడు కాకుండా, అంటే అత్యంత విరక్తి, అసలు ఏ పని చేయడు వాడు. ఏమన్నా చెప్పు, చేయాలా గురుగారు, ఎందుకు, నేను ఇక్కడనే తింటూ కూర్చుంటా. అతి విరక్తుడు, ఒళ్ళు ఏమాత్రం కదిలించద్దు, మీరు పెట్టే స్వామికి బాగా తింటూ ఉంటా, నేను మాత్రం ఏమీ చేయను. అతి విరక్తుడు, నాకు ఏమి చేయాలని అనిపించదు గురుగారు, కర్మ చేస్తే పైగా ఫలితం నాకు మళ్ళీ పాపం రావచ్చు కదా, అందువల్ల ఏ పని చేయను, మీరు టైంకి పెడితే తిని పంగుంటూ ఉంటా అనేటువంటి వాడు అతి విరక్తుడు. అతి ఆసక్తుడు ఏమిటి? కనపడిందని నేను చేసేస్తూ ఉంటా అని పడిపోయి మీద పడి చేసేస్తూ ఉంటాడు. కొంతమంది ఆగరు, అరే వద్దురా నువ్వు ఆగరా, ఇంకోడుతానే ఉండు గురుగారు నేను చేసేస్తా. అతి ఆసక్తుడు లేరా, ఇట్లాంటి వాడు ఉంటారు కదా. అతి ఆసక్తుడు. అలా కాకుండా, ఈ 2 కాకుండా పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలంగా, అంటే కిందటి జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి మంచి పనుల యొక్క కర్మల వాసనల ఫలితంగా నా లీలా కథా సుధారసంపై శ్రద్ధ జనించిన వాడై, అంటే నీకు ఈ జన్మలో భగవంతుడి యందు భక్తి కలగాలి అంటే నువ్వు కిందటి జన్మలో నువ్వు కొంత సాధన చేసి ఉండాలి. అప్పుడు జేబులు కత్తిరించి అబద్ధాలాడి దొంగతనాలు చేస్తే ఈ జన్మలో కూడా అవే లక్షణాలు వస్తాయి, ఇంకే అనుమానమే లేదు. ఇవాళ ఒక వ్యక్తి దొంగగా మారుతున్నాడంటే వాడు కిందటి జన్మల్లో కూడా అదే దొంగ పనులు చేస్తూ వస్తున్నాడు, వాడు మారే అవకాశం తక్కువ. అర్థమైందా? కాదు, నా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు, నాకు భగవద్గీత నేర్పారు, భగవంతుడు మార్గంలో ఉండని నేర్పారు, నేను అలా ఉండాలి, చూస్తూ నేను తప్పు చేయను అనేటువంటి దృష్టికి ఎవరైతే వెడుతున్నాడో వాడికి వెనకాల ఉందని గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ నువ్వు చేసే మంచి పనికైనా చెడ్డ పనికైనా మూలం ఎక్కడ ఉంది అంటే నీ పూర్వజన్మల్లో ఉంది. అర్థమవుతుందమ్మా? సో ఇవాళ ఒకడు పనివేళ తీసుకెళ్ళి రాజుగారింటో కూర్చోబెట్టిన దొంగతనం చేసే బుద్ధులు ఎందుకు వస్తాయాక? అన్నీ ఉన్నవాడికి సర్వసంపదలు, కానీ దొంగతనం చేయింది ఉండలేడు వాడు. అంటే వాడు కిందటి జన్మలో ఖచ్చితంగా ఇవాళ రాజుగారింటో పుట్టినా వాడు కిందటి జన్మలో పెద్ద దొంగవాడు, అదే లక్షణం వస్తుంది.